రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల కాలంలో 1.80 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి రైతులకు చుక్కునీరు కూడా ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికీ ప్రతిపక్ష నేతలు కూడా తమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని అంటున్నారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే ముందు ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు. ధనార్జనే ధ్యేయంగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందని, ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ ఎన్నడూ కలలోనైనా అనుకోలేదని ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి కేసీఆర్, హరీష్ రావు గతంలో అన్ని బోగస్ మాటలే చెప్పారని ఫైర్ అయ్యారు. తమ దోపిడీ ఎక్కడ బయటపడుతోందోనని 10 ఏళ్ల కాలంలో ఏ ప్రాజెక్టుకు డీపీఆర్లు ఇవ్వలేదని ఆక్షేపించారు. 4 ఏళ్లుగా సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తయినా ఈ ప్రాంతంపై ఉన్న అక్కసుతోనే ప్రాజెక్టు పంపులను కూడా ఆన్ చేయలేదని తెలిపారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 80% పూర్తయిన ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసిందని, కేసీఆర్, హరీష్ రావు చెల్లని రూపాయి వంటి వారని సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి ప్రాజెక్టులో 4 భాగాలు విభజించుకున్నాం. 80% పూర్తయిన ప్రాజెక్టులు, 60% పూర్తయిన ప్రాజెక్టులు, 40% పూర్తయిన ప్రాజెక్టులు, 20% పూర్తయిన ప్రాజెక్టులు, 20, 40, 60, 80% పూర్తయిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన 80% పూర్తి అయిపోయిన ప్రాజెక్టులు మిగతా 20% పూర్తి చేసి వెంబడి జాతికి అంకితం చేయాలని చెప్పి వాటి నిధులకు ఏమాత్రం సమస్య లేకుండా రాత్రి పగలు అవసరమైతే ఫ్లడ్ లైట్స్ అయినా పనిచేయండి అని చెప్పి 80% పైగా పనులు పూర్తయిన వాటిని ముందు ప్రజలకు ఉపయోగంలో తీసుకొస్తుంది. ఆ తర్వాత 60% పనులు పూర్తి చేస్తూ ఆ తర్వాత 40%, ఆ తర్వాత 20% ఈ అన్నింటినీ నిధులను నీళ్లను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. వీళ్ళు చిల్లర మనలుగా మీ 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 ప్రాంతంలో నాకు తెలిసి అడవి పందులు బాగానే ఉన్నాయనుకుంటే కానీ ఇక్కడ అంతేనా? మీరు పంట వేసుకుంటే అడవి పందులు వచ్చి చేల మీద పడి తిన్నదా